హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అమ్మాయి. సో ఈ విషయము ఈ టైంలో చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. టైం వచ్చేసి 2:20 అయింది. సో ఇదే టైంలో నేను ఇది రికార్డ్ చేస్తున్నాను. సో ఇది కరెక్టా కాదని నాకు తెలీదు, కానీ నేను విన్నవి చూసినవి కరెక్టో కాదో అనేది ఎక్స్పీరియన్స్ అయితే కూడా మనకు కూడా తెలుస్తుంది కదా. ఏదైనా సరే ఒక విషయం జరిగిందంటే వాళ్ళు ఎవరో చెప్పారు వీళ్ళు ఎవరో చెప్పారు అని చెప్పేసి నమ్మడం కంటే మనం ఒక ఎక్స్పీరియన్స్ అయ్యామనుకోండి మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి నాకు ఇవాళ అర్థమైంది. సో అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నంత పిచ్చి ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎవరికి ఉండదేమో. మనము ఏది లేకపోయినా ఉంటుంది, కానీ ఫోన్ లేకుండా మాత్రం ఉండలేకపోతున్నాం. సో ఖాళీ దొరికితే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నీ మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. సో వీటిల్లో చాలామంది చూసాను నేను. అంటే మొన్న ఈ మధ్య బాగా మన ప్రపంచ యాత్రికుడు గారు ఆయన ఉన్నాడు కదా, ప్రపంచ యాత్రికుడు అనే యూట్యూబ్ ఛానల్ ఆయన ఉన్నాడు కదా, అవినాష ఏదో ఉంది పేరు. సో ఆయన చాలామంది బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది చనిపోయారు అని పెడుతుంటే నేను అనుకునేదాన్ని, అరే నిజంగా చనిపోయారా వీళ్ళంతా, నిజమేనా, నిజంగా అలా జరిగిందా అనే ఒక డౌట్ అయితే ఉండే. కానీ ఇవాళ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాక అమ్మో నిజంగానే జరిగి ఉంటాయి ఇలా. సో చాలామంది ఎఫెక్ట్ అయ్యారు అని చెప్పేసి ఇక్కడ ఏమవుతుందంటే సెలబ్రిటీస్ ఏంటంటే వాళ్ళకు వచ్చే డబ్బు కోసం ఎదుటోళ్ళని బలి చేస్తున్నారు. ఇది మాత్రం కన్ఫర్మ్. అంటే మనము ఒక 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 పర్సన్‌ని నమ్మామనుకో, అంటే ఎలా నమ్మడం అంటే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక పర్సన్ నచ్చారే అనుకో, వాళ్ళ వీడియోస్ నచ్చి, వాళ్ళ మాటలు నచ్చి, సో మనం ఎక్కువ లైక్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏది చెప్పినా జెన్యూనేనే, నిజమేనేమో అని ఫీల్ అవుతాం. సో అందులో ఈ ఎస్ఆర్ టీమ్ అంటే ఇంకా నాకు పిచ్చి. రిషి అన్న, శ్రీబాబు అన్న, మౌనిక అక్క, సన వీళ్ళంటే చాలా, సాయి సన అంటే చాలా ఇష్టం. సాయి సన వల్లే నేను ఎస్ఆర్ టీము వీడియోస్, గల్లీ పోలీస్ వీడియోస్ ఎక్కువ వాళ్ళు ఏం పెట్టగానే వెంటనే ఓపెన్ చేసి చూస్తాను. పిచ్చి అనమాట నాకు. అనిపించేది అప్పుడప్పుడు వాళ్ళలోకి వెళ్ళి జాయిన్ అవ్వాలని అనే ఇంటెన్షన్ కూడా ఉండేది. అరే వాళ్ళలోకి వెళ్ళి జాయిన్ అయిపోదాం అనే ఆలోచన కూడా ఉండేది. అలా చేసి కూడా ఇష్టం. అరే వాళ్ళలాగా అలా ఒక టీమ్గా అందరు కలిసి అలా బాగుంది కదా అని అనిపించేది. వాళ్ళు ఏ వీడియో పెట్టినా కూడా ఇష్టంగా, ప్రతిది కూడా ఇష్టంగా ఓపెన్ చేసి, వాళ్ళ నోటిఫికేషన్ వచ్చిందంటే వెంటనే ఓపెన్ చేసి చూసేదాన్ని. సాయి సన అంటే పిచ్చి ఫేవరెట్. ఫస్ట్లో వాళ్ళ లవ్, వాళ్ళు చాలా జెన్యూన్గా మంచిగా ఉండే. తర్వాత వాళ్ళలో చేంజ్ వచ్చాక కొంచెం ఇష్టం తగ్గింది. అయినా సరే వాళ్ళంటే ఇష్టం, వాళ్ళకు మంచి మేడ్ ఫర్ కపుల్స్ లాగా ఉండేవాళ్ళు, మంచిగా ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళ వీడియోస్ అన్నీ చూస్తున్నాను. అయితే సనా గారు సనా అక్క ఇన్స్టాలో పెట్టింది, ఒక లింక్ పెట్టింది. ఏమని పెట్టింది అంటే 10K ఫాలోవర్స్ ఇంత అమౌంటు, 1K ఫాలోవర్స్ ఇంత అమౌంట్ అని పెట్టింది. సో ఇది జెన్యూన్ కావాలంటే డెమోగా మీరు 100 లైక్స్ తీసుకొని డెమోకి ఫ్రీగా 100 లైక్స్ ఇస్తారు అని చెప్పేసి చెప్పింది. అరే ఇదేదో బాగుంది కదా. సో అంటే నాకు ఇష్టం కదా ఇన్స్టాగ్రాము. ఎంత ట్రై చేసినా కూడా ఫాలోవర్స్ పెరగట్లేదు. ఏమవుతుంది, ఏమన్నా అయ్యిందా, సో ఇది నా యాక్టివేషన్ అవ్వలేదా, సో తక్కువ అమౌంట్ చూపిస్తుంది కదా, సో ఫాలోవర్స్ పెంచుకుందాం, ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా కొంచెం ఇష్టం కదా అని చెప్పేసి అనుకుని ఏం చేశానంటే సనా అక్క పెట్టిన లింక్ని అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే డైరెక్ట్గా అది వెళ్ళిపోయి వాట్సాప్కి వెళ్ళిపోయింది అనమాట. వాట్సాప్కి వెళ్ళిపోయి వాట్సాప్ హాయ్ అని పెట్టాను నేను. హాయ్ అని పెట్టగానే అక్కడ నుంచి నాకు రిప్లై వచ్చింది. మీకు డెమోకి 100 లైక్స్ కావాలని మెసేజ్ పెట్టాడు. సో నేను ఇది ప్రూఫ్స్. సో నేను పెట్టిన నేను పెట్టగల హాయ్ అని పెట్టగల ఎస్ యూ నీడ్ ఫాలోవర్స్ లైక్ వ్యూస్ ఎనీథింగ్ అని పెట్టారు. యూ నీడ్ డెమో 100 లైక్స్ ఫ్రీ అని పెట్టారు. ఓకే ఎస్ అని పెట్టాను. సెండ్ మీ యువర్ 1 పోస్ట్ అని పెట్టారు. సో అని నేను ఒక పోస్ట్ని అయితే ఆయనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఆ వాట్సాప్కి పెట్టాను. సో 57 లైక్ రైట్ నో అంటే అంత ముంగల మీరు చూసే ముంగల నేను నాకు పెట్టక ముందర మీకు 57 ఉన్నాయి కదా అని చెప్పితే అవునన్నాను. చెక్ యువర్ పోస్ట్ లింక్ ఈజ్ ఇంక్రీజ్ అని పెట్టాడు. ఓకే అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత ఏమైందంటే నో లేదు కదా, చేంజ్ లేదని కానీ నేను పెట్టేశాను. పెట్టిన తర్వాత వెయిటింగ్ గోయింగ్ అని పెట్టాడు. అంటే అవుతుంది వెయిట్ చేయి అని చెప్పాడు. సీ లైక్ ఇంక్రీజ్ అని చెప్పి పెట్టాడు. పెట్టిన తర్వాత ఎర్లీ మార్నింగ్ నాకు ఒక మెసేజ్ పెట్టాడు. ఎన్నింటికి పెట్టాడు, 6:59కి పెట్టాడు. నెక్స్ట్ డే నైట్ పెడితే నాకు నెక్స్ట్ డే పెట్టాడు. ఏమని పెట్టాడు, సీజ్ లైక్ ఇంక్రీజ్ అని పెట్టాడు. సరే నిజమేనా అని చెప్పేసి దబా వెళ్ళి ఓపెన్ చేస్తే ఒక ఇంక్రీజ్ అయ్యి ఎన్ని లైక్స్, 100 లైక్స్ వచ్చాయి. అరే ఇది నిజమేనే అనుకుంటా. అందులో సనా అంటే నాకు ఫేవరెట్ కదా, తను చెప్పింది నిజమేనేమో మేబీ అని చెప్పేసి నాకు 1K ఫాలోవర్స్ కావాలి అని చెప్పేసి పెట్టాను. 1K ఫాలోవర్స్ కావాలి అంటే నీడ్ వీడియో ఆల్సో అంటే ఎస్ అని పెట్టాను. 10K వ్యూస్ 99 రూపీస్ అని అన్నాడు.
వ్యూస్ 100K వ్యూస్ వచ్చేసి 299 రూపీస్ అన్నాడు. నాకు వ్యూస్ వద్దు ఫాలోవర్స్ కావాలి అని పెట్టాను నేను. అయితే హౌ మెనీ వాట్ యువర్ ఫాలోవర్స్ అంటే ఎంతమంది నీకు ఫాలోవర్స్ కావాలని అడిగాడు. అంటే 100K 5K అని అడిగాడు. సో నేనైతే ఫస్ట్ 10K అని పెట్టాను. 10Kనా 5Kనా అని అడిగాడు. సో నేనైతే 10K కావాలని పెట్టాను. 10K రియల్ ఫాలోవర్స్ వచ్చేసి 299 రూపీస్ అని అన్నాడు. 10K ఫేక్ ఫాలోవర్స్ వచ్చి 150 రూపీస్ అన్నారు. నాకు కొంచెం ఆలోచించాను, విచ్ వన్ నీడ్ యూ అని పెట్టాడు. అంటే నీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోమని చెప్పి పెట్టాడు. పెడితే నేను ఆలోచించాను, ఫేక్ అని ఎందుకు వచ్చింది ఇక్కడ మధ్యలో, సో జెన్యూన్ అవ్వాలి కదా, ఫేక్ ఎందుకు వచ్చిందంటే అయితే మీరు ఫేక్ అనుకోండి. నేను మెసేజ్ పెట్టిన తర్వాత నాకు 10K రియల్ కావాలండి అని పెట్టాను. 10K రియల్ కావాలంటే ఒక స్కానర్ అయితే పోస్ట్ చేశాడు. ఈ స్కానర్ పెట్టి సో దానికి 299 రూపీస్ సెండ్ చేసి పే చేసి స్క్రీన్ షాట్ పెట్టు అన్నాడు. ఫస్ట్ చెయ్యరా తర్వాత అమౌంట్ చేస్తాం కదంటే లేదు, ఓన్లీ ఫస్ట్ పేమెంట్ యాక్సెప్టెడ్ అని అన్నాడు. ఓకే అని చెప్పేసి తర్వాత నేను అన్నాను, నేనేం పెట్టకపోతే తర్వాత ఐ డోంట్ అండర్స్టాండ్ బ్రో ప్లీజ్ టెల్ మీ ఇంగ్లీష్ అని అన్నాడు. అంటే నేను తెలుగులో పెట్టా, ఒక మెసేజ్ పెడితే ఇంగ్లీష్లో పెట్టు అని పెట్టాడు. ఓకే అని చెప్పేసి బ్రో కాదు కావాలని పెట్టాను. పెట్టిన తర్వాత యూ నీడ్ ఫాలోవర్స్ అంటే ఎస్ కావాలి అంటే 5K కావాలి అంటే 5K రియల్ ఫాలోవర్స్ వచ్చేసి 149 రూపీస్ అంటే యూ నీడ్ అంటే సరేలే 149 కదా జెన్యూన్గానే ఉన్నారు, అది కాక ఎస్ఆర్ టీంలో వాళ్ళు చెప్పారు కదా, సో ఎస్ఆర్ టీంలో ఏ చెప్పినా కూడా కట్టే కదా అని చెప్పేసి అనుకున్నాను. సో జెన్యూనే అని అనుకొని నేను ఏం చేశానంటే ఆ స్క్రీన్ షాట్ అంటే అమౌంట్ చేసేసాను. అమౌంట్ కొట్టేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టాక డన్ ఓకే సెండ్ మీ యువర్ ఇన్స్టాగ్రామ్ ఐడి అని పెట్టారు. లింక్ సిస్టర్ అన్నాడు. ఓకే సార్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే పెట్టిన తర్వాత అన్నాడు ఓకే సిస్టర్ అన్నాక యూ దిస్ రీల్ 20K అన్నాడు. అంటే దీనికి ఇంకా వ్యూస్ వస్తాయి 20K నీట్ కావాలని అని కూడా అడిగాడు. సో నాకైతే ఒకటే కాన్సెప్ట్, నాకు ఫాలోవర్స్ కావాలి అని పెట్టాను. పెట్టినప్పుడు ఓకే అని చెప్పేసి పెట్టిన తర్వాత నేను కాల్ చేశాను, ఇన్స్టా కాల్ చేసినప్పుడు మాట్లాడారు. ఇదిగోండి ఇన్స్టా కాల్ కూడా చేశాను. చేసినప్పుడు మాట్లాడారు, ఇంగ్లీష్లో మాట్లాడారు. ఏ టైంకి నాకు రిఫ్లెక్ట్ అవుతాయి అని అంటే ఒక 2 అవర్స్ అన్నాడు. 2 అవర్స్ అని 3 అవర్స్ అని 4 అవర్స్ అని బ్రో అని పెడితే వెయిట్ ఆర్డర్ స్టార్ట్ చేసా అని చెప్పేసి ఏదో ఒక స్క్రీన్ షాట్ అయితే పెట్టాడు. నాకు పిచ్చి లేచింది అనుకో, మన అవసరం అంటే 149 రూపీస్ పోయిందని బాధ కాదు, అంటే ఇలా ఫేక్గా ఎందుకున్నారు, వాళ్ళు ఎందుకు అలా ప్రమోట్ చేస్తున్నారు అనేది మన బాధ కాన్సెప్ట్. సో అంటే ఇది ఫేక్ అని అన్నప్పుడు రియల్ జెన్యూన్ అని చెప్పి పెట్టింది. పెట్టిన స్టేటస్ని కూడా నేను స్క్రీన్ షాట్ తీసా, సన్నగా పెట్టిన ఇన్స్టా పోస్ట్లో జెన్యూన్ అని పెట్టింది. ఎందుకు పెట్టాలి, జెన్యూన్ కాదు కదా, కానప్పుడు ఎందుకు వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళు ప్రమోట్ చేసి మిగతా వాళ్ళు ఎందుకు బాగా చేస్తున్నారు అంటే నాలా తింగర బుచ్చోళ్ళు ఎంతమంది ఉంటారు నిజంగానే నమ్మేస్తారు కదా. అలా బెట్టింగ్ యాప్స్లో కూడా కొన్ని కోట్లు పోయి నష్టపోయిన ఉండే ఉంటారు, లేకపోతే ఎందుకు అంత చేస్తారు చెప్పండి. వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ ప్రమోషన్కి వచ్చే డబ్బుల కోసం మిగతా వాళ్ళని బలి చేస్తూ ఉంటారు. ఇదిగోండి చూడండి క్రేజీ సనా అని, వాళ్ళ డబ్బుల కోసం మిగతా వాళ్ళు ఎందుకు బలి చేస్తారు అని నా ఫీలింగ్. అంటే నా 149 రూపీస్కి నువ్వు ఇంత రచ్చ చేస్తావా అని అనొచ్చు, అంటే ఇంత గోల్ చేస్తున్నావు అంటే 149 రూపీస్ కాదు ఇక్కడ మెయిన్, వాళ్ళు ట్రస్టెడ్ పేజీ నమ్మండి అని అన్నప్పుడు వాళ్ళు ఫేక్ అని తెలిసి కూడా వాళ్ళు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళు చేసినప్పుడు వాళ్ళని నమ్మిన మేము జెన్యూన్ అని చెప్పేసి వెళ్ళిపోతాం కదా. సో 149 రూపీస్ ఇవాళ అవ్వచ్చు, రేపు 1 lakh అవ్వచ్చు కదా. సో అందుకనే అంటున్నాను నేను, అలా ఫేక్ ఎందుకు ప్రమోట్ చేస్తారు, చెయ్యకండి ప్లీజ్, దయచేసి చేయకండి అక్క. మీరు ఎస్ఆర్ టీం అంటే ఒక మంచి మాకు మీ మీద ఒక నమ్మకం, ఒక ఇంట్రెస్ట్ ఉండే, నేను ఈ విషయం నేను మెసేజ్ కూడా పెట్టాను దానికి తెలుసా, ఇది ఫేక్ మీరు ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారని కూడా నేను పెట్టాను. అంటే నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నేను అలా క్వశ్చన్ చేస్తున్నారు కదా. సో నాకు అక్కడ నిజంగా చెప్తున్నా, అలా ఫేకే పెట్టకండి, వాళ్ళు జెన్యూన్ కాదు, ఫేకే, రియల్ ఫేకే. వాళ్ళు తను బ్లాక్ చేశాడు వాట్సాప్లో, సో అలా ఫేక్ ఉన్నారు కాబట్టే బ్లాక్ చేశారు. కాల్ చేస్తే అది ఇన్కమ్ కాలింగ్స్ వెళ్ళలేదు. నేను పిచ్చిదానిలే అంటే నమ్మే కదా, నాలాగంటే నేను నమ్మే పిచ్చిదాన్ని, కొంత తెలిసి పిచ్చిదాన్ని నేను నమ్మే, నాలాగా ఇంకెంతమంది పిచ్చోళ్ళు ఉన్నారని నా బాధ. నిజం చెప్తున్నా, మీరు సెలబ్రిటీస్ అయితే అవ్వచ్చు మేబీ, అది వేరే వాళ్ళ మీద వేరే వాళ్ళు నష్టపోయి ఎఫెక్ట్ అయ్యే ఏమన్నా ఉంటే దయచేసి ప్రమోషన్స్ అయితే చేయొద్దు.
వాళ్ళని మీరు స్టోరీగా పెట్టొద్దు. జెన్యూన్ అయితేనే, అవి రియల్ అయితేనే మీరు మీరు చూసిన తర్వాత జనానికి చెప్పండి. అమ్మో నిజంగా సోషల్ మీడియా వల్ల చాలామంది ఇదైపోతున్నారు అని అనడంలో తప్పేం లేదనుకుంటా. జస్ట్ నాకు ఈరోజు ఎక్స్పీరియన్స్ అయ్యింది, అందరూ ఎందుకు అలా చేస్తున్నారు అని. అంటే ఏంటో అనుకున్నా, కానీ నిజంగా ఇలా ప్రమోషన్స్ చేసి డమ్మీని లింకులు పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారు చాలామంది. నిజం చెప్తున్నా, ఏం నమ్మకండి, అసలు ఏం ఓపెన్ చేయకండి, అసలు ఏ జెన్యూన్ ఉండట్లేదు. సో ఏదైనా ఉంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ వచ్చి చేస్తే నయం, కానీ డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇలా జెన్యూన్ కానీ అసలు తీసుకోవద్దు. జెన్యూన్ అయినవి మాత్రమే ప్రమోట్ చేయండి. అలాగే చెప్తున్నా, ఎస్ఆర్ టీం అంటే మాకు చాలా అభిమానం, చాలా గౌరవం. వాళ్ళు పెట్టిన అంటే గలీజ్ వీడియోలు ఏమి ఉండవు, వాళ్ళు నార్మల్గా మాటలోనే గలీజ్గా ఉన్నా పర్లేదు, సరే ఎంటర్టైన్మెంట్ మేము ఫీల్ అవుతాం కాబట్టి ఒక నమ్మకం. అంటే ఎస్ఆర్ టీంలో ఎక్కువ రిషి అన్న అంటే నాకు చాలా ఇష్టం. సో వాళ్ళ మీద ఉన్న మౌనిక రిషి అన్న వాళ్ళంటే చాలా ఇష్టం, వాళ్ళ మీద నమ్మకంతో ఒక నమ్మకం ఉండే. కానీ ఎస్ఆర్ టీంలో వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు అనే ఫీలింగు చాలా అంటే ఐ మీన్ నేను 149 రూపీస్ మీకు ఈజీ అవ్వచ్చేమో, కానీ అవి నేను 149 చూడట్లేదు. సో ఇలా ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు అనేది నా కాన్సెప్ట్. సో ప్లీజ్ సనక్క, ఇంకా ఎప్పుడు నువ్వు అలా ఈ మధ్య చాలా నువ్వు ప్రమోషన్స్ చేస్తున్నావు. సో అన్నీ జెన్యూన్ లేవు, నాకు తెలిసి జెన్యూన్ కాదు, నువ్వు ప్రమోషన్ చేయకు దయచేసి. మేమైతే నువ్వు ఇలా చేస్తే అంటే ఐ మీన్ నేను చెప్తున్నా, మీరు కూడా ఎవరు నమ్మకండి, ఎవరైనా పెడితే తీసుకోకండి. సో యూట్యూబ్లో వచ్చే వాళ్ళందరూ అందరూ పెట్టరు, కొంతమంది. బట్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మోసపోతున్నాం. మీరు పెట్టేవి నమ్మి మేము మోసపోతున్నాం, నిజంగా మోసపోతున్నాం. నాలాగా ఇంకెవరు మోసపోవద్దు, నమ్మొద్దు, ఏ లింక్స్ నమ్మొద్దు, ఏ ఫాలోవర్స్ కోసం ఏం అవసరం. జెన్యున్గా వచ్చే ఫాలోవర్స్ వాళ్ళే వస్తారు. సో ఆశపడి డబ్బులు అయితే పోగొట్టుకోవద్దు, మనం అలాగే ఉందాం ఏదేమైనా. బట్ సనక్క చాలా కోపంగా ఉంది. ఐ మీన్ నువ్వు పెట్టబట్టే కదా నేను పెట్టా. నేను ఒక్కదాని కాదు, నీ 2 లక్షల మంది ఉన్నారు. 2 లక్షల మందిలో ఎవరో ఒకళ్ళు ఓపెన్ చేస్తారు. ఆశ కొద్దో స్వార్థం కొద్దో ఏదో ఒకటి, వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పెరగాలని ఏదో ఒక ఆశ ఉంటుంది కదా. బట్ సనక్క నీకు ఒక దండం. సాయిసన అంటే ఇష్టం పోయే, నాకు ఈరోజుతో ఆ నమ్మకం ఇష్టం తోటకూర పోయే. నా రిషి అన్న చెప్పన్న అలాంటి ఫేకి పెట్టొద్దని చెప్పన్న, శ్రీబాబు అన్న, రిషి అన్న. సో మీ మీద నమ్మకం, వాళ్ళు మీరే మాకు పరిచయం చేశారు కాబట్టి సాయిసన అనేది వాళ్ళ పేర్లు ఏదైనా సరే. సో ప్లీజ్ దయచేసి సనక్క అలాంటి ప్రమోట్ చేయమాకు, మోసపోయి. నేను నిజంగా చెప్తున్నా, కావాలంటే స్క్రీన్ రికార్డింగ్ పెడతా, ఎవరైనా చూడండి, స్క్రీన్ రికార్డింగ్ పెడతా కావాలంటే, ఓకేనా. అమ్మో భయం అవుతుంది, అంటే డబ్బులు పోతున్నాయి, లింకులు ఓపెన్ చేస్తే హ్యాక్ అవుతున్నాయి అకౌంట్లు అన్నీ అంటే ఏమో అనుకున్నాను. కానీ ఎక్స్పీరియన్స్ అయితే కూడా భయం. నాకే 149 రూపీస్ ఒక లెక్క కాదు, కానీ 149కి ఇలా అంటే చిన్న అమౌంట్కి ఇలా అయిందంటే పెద్ద ఇంకెంత చేస్తున్నారా అని నా ఫీలింగ్. నిజం చెప్తున్నా, మీరు ఎవరిని నమ్మకండి. అంటే ఎలా నమ్మొద్దు అంటే లింక్స్ పెట్టే వాళ్ళని నమ్మొద్దు. లింక్స్ అంటే యూట్యూబ్ లింక్స్ అయ్యి ఓకే, ఇది ట్రస్టెడ్, ఈ లింక్ ఓపెన్ చేస్తే డబ్బులు వస్తాయి, ఇది ఫాలోవర్స్ వస్తాయి, ఇలాంటివి నమ్మొద్దు. సో ఆలోచించుకొని చేయండి. డబ్బులు కొట్టే అసలు నమ్మద్దు. ఇంకా నయ్యో నేను స్కానర్ పెట్టాడు, ఇంకా ఆయన లింక్ పెట్టి ఆ లింక్తో డబ్బులు కొట్టనలేదు. దేవుడి వల్ల ఏమో భయం అవుతుంది, ఇంక అకౌంట్లో ఏమైనా డబ్బులు కట్ అవుతాయి, పోనీ నా అకౌంట్ ఏమైనా హ్యాక్ అవుతుంది, ఇవన్నీ ఏం అర్థం కాదు, కొంచెం కన్ఫ్యూజ్లు ఉన్నాయి. ఏమన్నా జరగాలి, సైబర్ క్రైమ్కి వెళ్ళి కేసు కంప్లైంట్ పెడతా. ఇది మాత్రం సైబర్ క్రైమ్. ఒకవేళ ఇన్ కేసు నాది అకౌంట్ ఏమైనా ప్రాబ్లం అయితే, అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కాదు, నా అకౌంట్లో ఏమైనా డబ్బులు ప్రాబ్లం అయితే సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్ళి నేనైతే కంప్లైంట్ రేస్ చేస్తా, వాళ్ళు రెక్టిఫై చేస్తారు. సైబర్ క్రైమ్ అంటే మనుషులు మనకు తెలిసి ఉండకూడదు, సైబర్ క్రైమ్ అంటే ఫోన్లో జరిగేవి సైబర్ క్రైమ్గా తీసుకుంటారు కాబట్టి. సో ఇస్తా, ఏమవుతుందో చూద్దాం. అంటే ఇక్కడి వరకు అలా ఏం అవ్వలేదు, జస్ట్ వాళ్ళు చెప్పారు, రాలేదు, 5K ఫాలోవర్స్ అంతే. చూస్తాను ఇది జెన్యూనా కాదా ఏంటనేది, ఇంకా చూస్తాను. ఇంకేమైనా జరిగితే మీకు ఇంటిమేట్ చేస్తాను. సో దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయితే నేను దిగుతాను రంగాలు, అంటే 149కి రంగాల్లో దిగుతాను అనట్లేదు, ఇలా ఎఫెక్ట్ ఎవరు అవ్వకూడదు అని చెప్పేసి నేను చూస్తున్నాను. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఎవరు నమ్మొద్దు, ఇలాంటివి ఎవరు నమ్మి బలి కావద్దు నాలాగా. బట్ 149కే కాదు, అంటే ఇవి దేనికైనా సరే బలి కావద్దు. ఈరోజు చిన్న అమౌంట్ అవ్వచ్చు, రేపు చాలా పెద్దది అవ్వచ్చు కదా, అందుకని. సరేనా, ప్లీజ్ సనక్క నీకు దండం పెడితే ఇలాంటివి ఎప్పుడు పెట్టక, ఇంకా నమ్మం మేము. సరేనా, బాయ్, థ్యాంక్ యూ సో మచ్.